వెల్కమ్ టు TJ24 టీవీ. నేను సుమలత. స్వతంత్ర అభ్యర్థిగా ఆదరించండి, సేవ చేసే భాగ్యం కలిగించండి. మహబూబాబాద్ జిల్లా పెద్దవంగర మండలం వడ్డే కొత్తపల్లి గ్రామానికి చెందిన జిలకర పరశురాములు స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తూ వారు మాట్లాడుతూ, కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చాక 3 పిల్లలు ఉంటే పోటీ చేయవచ్చు అనే జీవో వచ్చిన వెంటనే ఎవరి టికెట్ ఇచ్చినా ఇవ్వకున్నా సర్పంచ్ స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ చేశాను. నేను ఊరికి సేవ చేయడానికి ముందుకొస్తున్నాను. ఉంగరపు గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని వడ్డే కొత్తపల్లి ప్రజలని వేడుకుంటున్నాను అన్నారు. వడ్డే కొత్తపల్లి గ్రామ ప్రజలకు నమస్కారాలు. ఈ 2025 సంవత్సరము సాధారణ విడత ఎన్నికలు రెండవ భాగంగా వడ్డే కొత్తపల్లి గ్రామము, మండలము పెద్దవంగర, జిల్లా మహబూబాదు. నేను జిలకర పరశురాములు, నా గుర్తు ఉంగరము. నేను స్వతంత్ర అభ్యర్థిగా సర్పంచ్గా పోటీ చేస్తున్నాను. 3 సంతానము నాకు కావడం వల్ల ఇన్ని సంవత్సరాలు రాజకీయంలోకి రాలేక వెళ్ళినాను. ఇప్పుడు నాకు 3 సంతానములోని ఈ ప్రభుత్వము మరి నాకు అవకాశం ఇచ్చినందుకు నేను గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా, స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను. నా గుర్తు ఉంగరము గుర్తు. వడ్డే కొత్తపల్లి గ్రామ ప్రజల ఓటర్లకు నమస్కారాలు. నేను గ్రామ అభివృద్ధికి, గ్రామ ఆశయాలకు ముందుకు వెళ్తున్నాను. నేను చేస్తున్నటువంటి మన గ్రామ అభివృద్ధి సంకల్పాలకు కట్టుబడి ఉంటున్నాను. మొదటిగా పారిశుభ్రతమైనటువంటి వాటర్ అందించడం, పారిశుద్ధ్యాన్ని రోజుగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా చేయుట. రెండవది, టెక్నికల్ పరమైనటువంటి విద్యార్థులకు IIT ఫౌండేషన్ ఏర్పాటు చేస్తాను. మన వడ్డే కొత్తపల్లి గ్రామంలో ఉన్న పాఠశాలలు ఎలాంటి ఇబ్బందులు లేకుండా నాణ్యమైనటువంటి పాఠశాల విద్యా వ్యవస్థను ఏర్పాటు చేస్తాను. మరి ఉన్నటువంటి రైతులకు నాణ్యమైనటువంటి ఎరువులను, మరి నాణ్యమైన ధరను అందించడానికి కృషి చేస్తాను. వడ్డే కొత్తపల్లి గ్రామంలో ఉన్నటువంటి ప్రతి కుటుంబానికి ప్రభుత్వం ఇచ్చేటువంటి సంక్షేమ ఫలాలను, సంక్షేమ పథకాలను అందిస్తాను. గ్రామంలో ఉన్నటువంటి అందరికీ పరిపూర్ణమైనటువంటి ఆరోగ్య కేంద్రాలను, ఆరోగ్య సంరక్షణ కేంద్రాలను ఏర్పాటు చేస్తూ, మరి వివిధ యశోద హాస్పిటల్ కానీ, మరి అపోలో హాస్పిటల్ నుండి కానీ ప్రతి నెలలో ఒకరిని డాక్టర్ను పిలిపించి మరి ఆరోగ్య పరిరక్షణ కేంద్రాలను ఏర్పాటు చేస్తానని హామీ ఇస్తుంటున్నాను. నా యొక్క కట్టుబడులకు ఉంటాను. మరి గ్రామంలో ఉన్నటువంటి మరి వీధి లైట్లు కానీ, సీసీ రోడ్లను కానీ, చిన్న గుడిసెలు, చిన్న ఉన్నటువంటి పేద కుటుంబాలకు నేను వారి కుటుంబాలకు తప్పకుండా ఇండ్లు మంజూరు చేయడానికి కృషి చేస్తాను. అదేవిధంగా మీ ఆశయాలు, మీ అభినందనలు నాకు వెళ్ళవేళలా ఉండాలి. కాబట్టి నేను ఈ యొక్క సర్పంచ్ స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను. కాబట్టి మీరు నా మీద అభిమానంతో నేను తప్పకుండా ఈ కట్టుబాట్లకు ఉంటాను. కాబట్టి మీరు నాకు అఖండ మెజార్టీతో ఉంగరము గుర్తు వేసి ఓటు వేసి గెలిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. Hi, నేను మీ సత్యశ్రీ. Please do subscribe TJ24 TV.